చూసారా? అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం అప్పుడు అని ఉంది. ఎప్పుడు దానిపైన వచ్చిన చాలు. ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములను తెలియచేసినప్పుడు అప్పుడు హల్లెలూయా హల్లెలూయా కొన్ని అని చెప్తుండా. మీ విజ్ఞాపనములను దేవునికి చేసినప్పుడు ఏ విధముగా తెలియచేయాలంట? హృదయపూర్వకంగా, కృతజ్ఞత పూర్వకంగా, విత్ ఎ థ్యాంక్స్ఫుల్ స్పిరిట్ అండ్ విత్ ఎ థ్యాంక్స్ఫుల్ హార్ట్ తోటి ప్రభు ఇట్లా జరిగింది, థ్యాంక్ యూ లార్డ్ అని విజ్ఞాపనలు చేయాలా. టెన్షన్ పెట్టుకోవద్దు. చేసినప్పుడు అప్పుడు ఎప్పుడు శోధన లోయలలో, కన్నీటి లోయలలో, అనారోగ్య పాలైనప్పుడు ఆ పరిస్థితులలో విజ్ఞాపనల చేత కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్తో ఏం చేయాలా? దేవునికి మనుషులకు కాదు, పాస్టర్లకు కాదు. ఎందుకు? నీకు ఆ టైంలో దేవుడు సమాధానం ఇస్తేనే తప్ప మనుషులు ఆదరిస్తే ఉండమ్మా, ఊరుకో అమ్మా, దేవుడు చేస్తాడమ్మా అంటే ఆదరణ కలుగుతుందా? ఆ టైంలో దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే సమాధానం మీ విన్నపములను డైరెక్ట్గా ఉన్న చోట ఉన్న పాటున విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకముగా ఈ దేవునికి తెలియజేయున్నప్పుడు అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన హల్లెలూయా సమస్త ఆ టైంలో నీకు ఏం కావాలమ్మా? దేవుని సమాధానం. హల్లెలూయా దేవుడిచ్చే సమాధానం అనేది ఒకటి ఉన్నది. హల్లెలూయా లోకం నుంచి సమాధానం వేరే. టెంపరీగా నవ్వుతావు, సంతోషిస్తావు, మళ్ళీ అదే బాధ సమస్య మళ్ళీ ఫాలో అవుతుంటుంది. దట్ ఈస్ లోకం ఇచ్చు సమాధానం. దేవుడిచ్చు సమాధానం నీ మనస్సును ఏమనుంది? నీ హృదయములను నీ తలంపులకు కావలిగా ఉంటుందంట. హల్లెలూయా ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ, ఇట్ విల్ సేవ్ యూ. హల్లెలూయా కావలిగా ఉంటుంది. ఎప్పుడు మనోపూర్వకంగా కృతజ్ఞతాభావముతో మీ విన్నపములను, మీ సమస్యలను దేవుని ఎదుట అర్పించినప్పుడు, ప్రార్థించినప్పుడు సమస్త అరే ఇన్ని రోగాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని అవమానాలు ఉన్నాయి, ఇన్ని కొదువలు ఉన్నాయి, అయితే నీ ముఖం చూస్తే ఎప్పుడు సమాధానంగా ఉంటుంది. సమాధానంగా ఉంటావేందమ్మా? ఎన్ని బాధలు పెట్టుకొని కూడా ఎట్లా సమాధానంగా ఉంటావు? సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం అట్లుంటుంది. అర్థం కాదు మనుషులకు. హల్లెలూయా హల్లెలూయా దట్ ఈస్ మై పీస్ ఐ విల్ గివ్ ఆన్ టు యూ. హల్లెలూయా హల్లెలూయా ఎన్ని బాధలున్నా సమాధానంగా ఉంటాం కదమ్మా. దేవుడు ఇచ్చే సమాధానం మన హృదయములను, మన మనస్సులను ఏమను కావలిగా ఉండును. హల్లెలూయా ఎప్పుడు అంటే ప్రియమైన వారులారా, నీ హృదయాన్ని కలవరపడినప్పుడు, నీ హృదయాన్ని చాలా మంది టెన్షన్ పెడతారు, చిన్న విషయాన్ని గొప్పగా భూతత్వంలో పెట్టి చూపిస్తారు. అది ఏమైనా హల్లెలూయా పరిస్థితి వాస్తవంగా అట్లా ఉన్నా హల్లెలూయా ఏం చేయాలా? నా యొక్క హృదయాన్ని కలవరపడవని బిడ్డ, నా యొక్క విశ్వాసం ఉంచుతున్నావు కదా, ఉంచుతూ ఉన్నావా? నా యొక్క విశ్వాసం ఉంచుతున్నావా అని అటువంటి యేసు ప్రభు ఉంచుతామా? ఆయా సమయాలలో అటువంటి విశ్వాసం, అదే గొప్ప విశ్వాసం. ఆయన అటువంటి పరిస్థితులు ఎదురైపోయినప్పుడు అప్పుడు కూడా దేవుడిని నమ్ముతున్నావు చూడు, అదే గొప్ప విశ్వాసం. అప్పుడే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను నడిపించింది. హల్లెలూయా దేవుని యొక్క శరీరంలో నుండి తన ప్రభావమును బయటికి తీసుకొస్తుంది నీ విశ్వాసం. హల్లెలూయా హల్లెలూయా
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఇందాక కీర్తన గ్రంథము చూసారా, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా. హల్లెలూయా. లోకములో కూడా శాంతి సమాధానాలు దొరికేటి ఉన్నాయి కొన్ని, కానీ ఆ శాంతి సమాధానం లోకంలో ఉంటున్నటువంటి శాంతి సమాధానాల లాగా కాదు. నేనిచ్చే శాంతి, నేనిచ్చే సమాధానము మీరు రుచి చూడాలి. హల్లెలూయా. మీకేం లేకున్నా పర్వాలే, ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతలు అందచందాలు ఏం లేకున్నా పర్వాలే, దేవుడిచ్చిన శాంతి నీ హృదయాన్ని ఏలకపోతే, నీకు అన్నీ ఉన్నా కానీ కూడా దేవుడు ఇచ్చిన శాంతి నీ హృదయంలో లేకపోతే, ప్రియమైన వాళ్ళారా, నువ్వు నిజమైన మానవ బ్రతకడం లేదు అని అర్థం చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కావాలి దేవుని బిడ్డలకు. జీసస్ని ఏమని పిలుస్తారు? ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు ఆయన, సమాధాన కర్త. హల్లెలూయా. హల్లెలూయా. నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చే శాంతి వలె కాక. కాబట్టి ఏమని చెప్తాడు? చదవండి. అదే కఠినపరచుకోకండి అంటున్నాడు. కఠినమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారులారా, కలవరపడకండి. చాలా విషయాలు, చాలా వస్తువులు, చాలా ముచ్చట్లు, చాలా విషయాలు ఎక్కడ పోయి నివసిస్తాయి తెలుసా? హృదయంలో చాలా విషయాలు, చాలా వస్తువులు, చాలా ఇన్సిడెంట్లు, చాలా ఈవెంట్లు, చాలా పరిస్థితులు వెళ్ళి ఎక్కడ నివసిస్తాయంటే నీ హృదయంలో నివసిస్తాయి. కాబట్టి అవి ఉన్నాయి కాబట్టి నీ హృదయమును కలవరపడనీయకు. ప్రియమైన వాళ్ళారా, నీ హృదయాన్ని కలవరపడనీయకు అని అనగానే ఏదైనా సమస్య వచ్చి పడ్డదనుకోండి, ఏదైనా అనారోగ్యం వచ్చి పడ్డదనుకోండి, ఆ సమయంలో ఈ మాటను జ్ఞాపకం తెచ్చుకొని, నువ్వు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా హృదయాన్ని కలవరపడొద్దని చెప్తూ ఉన్నావు, భయపడకని చెప్తున్నావు, జడియకు అని చెప్తూ ఉన్నావు అనే ఆలోచన మీ లోపలికి వస్తుందా? అప్పటి పరిస్థితులలో వస్తుందా? నిజంగానే వస్తుందా? ఆ సమస్యలలో కూడా, ఆ అనారోగ్య పరిస్థితులలో కూడా, అట్లాంటి ఇష్టమైన పరిస్థితుల్లో కూడా నా యందు విశ్వాసం ఉంచుచున్నావు కదా అనే మాట, ఆలోచన మీకు వస్తూ ఉన్నదంటే హల్లెలూయా, మీరు ధన్యులు. మీకు ఆ సమయంలో కూడా దేవుని పైన ఆధారపడుతున్నారు, మనుషుల పైన కాదు, పరిస్థితుల పైన కాకుండా ఆ సమయంలో కూడా నువ్వు దేవుని పైన ఆధారపడుతున్నావు అంటే నీ మెచ్యూరిటీ, ఆత్మీయ ఎదుగుదల అనేది దేవుని యందు భయభక్తులు చేయడం వలన ఆ యొక్క ఎదుగుదల అనేది వచ్చిందనేది చాలా ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి పరిస్థితులలో దేవుని యొక్క శాంతి సమాధానము మన మనసులో ఎప్పుడు నిలిచి ఉండగలుగుతుందంటే నీ హృదయాన్ని నువ్వు కాపడ చేసుకున్నప్పుడు. అర్థమైతే లేదా? సైలెంట్గా ఉండమంటాడు కొన్నిసార్లు. ఏది ఇట్లయిపోయింది అంటే సైలెంట్గా ఉంటూ అర్థమైతే లేదు కదా. నీ హృదయంలో కలవరపడనీయకు, నా యందు విశ్వాసం. హల్లెలూయా. నీ హృదయాన్ని ఆ పరిస్థితిలో కలవరపడుతుంది, అయినా నా యందు విశ్వాసం ఉంచుచున్నావు కదా.
ఆ సమయాలలో దేవుని యొక్క విశ్వాసం ఉంచుచున్నావు కదా, కాబట్టి నీ హృదయాన్ని కలవరపడని. హల్లెలూయా. అప్పుడు దేవుడిచ్చి శాంతి నీ మనస్సును హృదయాన్ని ఏలును. ఇంకొక వచనం కూడా మనం ఇక్కడ చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు అందరికీ పరిచయమైనటువంటి వాక్యం చూడండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం. చూసారా, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం. అప్పుడు అని ఉంది. ఎప్పుడు ఎప్పుడు దానిపైన వచ్చిన చదువు. ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములను తెలియచేసినప్పుడు, అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని అని చెప్తుండా, మీ విజ్ఞాపనములను దేవునికి చేసినప్పుడు ఏ విధముగా తెలియచేయాలంట? హృదయపూర్వకంగా, కృతజ్ఞత పూర్వకంగా, విత్ థ్యాంక్స్ఫుల్ స్పిరిట్ అండ్ విత్ థ్యాంక్స్ఫుల్ హార్ట్ తోటి ప్రభు ఇట్లా జరిగింది, థ్యాంక్ యూ లార్డ్ అని విజ్ఞాపనలు చేయాలా. టెన్షన్ పెట్టుకోవద్దు. చేసినప్పుడు, అప్పుడు, ఎప్పుడు చాలు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసయ్య స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా. ఏమంటున్నాడు? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. అది దేవుడు ఇస్తేనే తప్ప ఆ శాంతి అనేది, శాంతి అనే మాట ఇంకో అర్థం ఏం చెప్తాం మనం? శాంతి, సమాధానం. శాంతి అనే మాటకు ఇంకొక అర్థం చెప్పాలి అంటే సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం అనేది ఎక్కడ నిలుస్తుంది? మీ యొక్క శరీరములో, మీ యొక్క ఏ అవయవంలో సమాధానం నిలిచి ఉంటారు చెప్పండి? హృదయములో, మనస్సులో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు యేసు ప్రభు? నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. ఆయన ఇస్తేనే తప్ప మనకు ఆ యొక్క శాంతి అనేది అనుగ్రహించబడ్డది. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభు చెప్పిన మాట ఏం చెప్తూ ఉన్నాడంటే, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చే శాంతి వలె కాదు, లోకస్తులు ఇచ్చేటువంటి శాంతి కాదు అది. చూడండి ఆ మాట మరొకసారి చదవండి. చూసారా, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా. హల్లెలూయా. లోకములో కూడా శాంతి సమాధానం